ఇప్పుడు కాదు, తర్వాత వచ్చినప్పుడు మీ పని చెప్తాను. తెగ ఫోజులు కొట్టి నీళ్ళల్లో దూకాను. వాచ్ తీసుకెళ్ళకపోతే పరువు పోదు. చిక్కింది చిక్కింది, నాకు పెద్ద చేప చిక్కింది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఈ రోజు ఈ చేపను నేను ఎలాగైనా వండుకు తింటా. నిన్ను ఇదేమైనా కొత్త రకమైన చేప? నా ప్లాన్ అంతా చెడగొట్టావు. ఏంటది? కనిపెట్టేశాను. దొరికింది. పైకి లాగాల్సిందే. ఇదేంటి పొలంలోకి రావడం లేదే? ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి యూబీ, ఇది నీకు నచ్చిందా లేదా? యూబీ, నన్ను కాపాడు, వెంటనే వచ్చి కాపాడు. ఏమైంది నీకు? ఎందుకలా చేస్తున్నావు? ఏంటో ఏదో చెప్తున్నావు, నాకేదో అర్థం కావట్లేదు. అరే, ఏదో సమస్య అనుకుంటాను. త్వరగా రా యూబీ. భలే ఉందే. యూబీకి చాలా ప్రతిభ ఉంది. ఎలాగైనా ఆ వాచ్ని కనిపెట్టి టకీ మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. పొద్దుననగా మొదలు పెట్టా, మధ్యాహ్నం అయింది. ఎంత ఎతికినా కనపడడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నన్ను కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి, ఇక్కడ ఒక భూతం ఉంది. తొసకని ఓ ఆట ఆడించడానికి ఇది సరైన సమయం. వాచ్ మొత్తం పోయింది, ఇక్కడ వాచ్ పోయేలా ఉంది. ఎవరైనా నన్ను కాపాడండి. ఏంటిది? బెలూన్లోకి వాటర్ వచ్చేస్తుంది. యూబీ, ఏదో చెయ్యాలనుకుని ఇంకేదో చేస్తున్నావా? బతికిపోయాను. నిజం చెప్తున్నట్టేమి, నీ వాచ్ ని వెతికేటప్పుడు ఒక భూతం వచ్చి నన్ను మింగేయాలనుకుంది. ఎలాగోలా తప్పించుకున్నా. నువ్వు దేన్నో చూసి భయపడినట్టున్నావు. లేదు లేదు, నేను నిజమే చెప్తున్నా. అప్పుడు కళ్ళజోడు కాడుంది. హే ఫ్రెండ్స్, ఇలా చూడండి, నా గేలానికి ఇంకొక పెద్ద చేప చిక్కినట్టుంది. అయితే అది ఖచ్చితంగా పెద్ద చేపే అయి ఉంటుంది. తీసుకోండి. ఆహా, చేపతో పాటు వాచ్. నేనెంత ప్రయత్నించినా నాకు దొరకండి. చేపకెలా దొరికిందబ్బా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నమ్మలేని నిజం. నీ సహాయానికి చాలా చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన సహాయానికి ఈ వాచ్ని నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకో. ఇంత అద్భుతమైన వాచ్ నాకిచ్చేస్తున్నావా? సూపర్! అదృష్టం కలిసి రావడం అంటే ఇదేనేమో. కష్టం మనది, ఫలితం వాడిదా. భయంతో చూస్తే అన్ని భూతాలాగే కనిపిస్తాయి. చూడండి, నేను ముందే చెప్పాను కదా ఇది చేయడం మన వల్ల కాదని. బాగా చెప్పావు. ఏంటి పిల్లలు, ఎప్పట్లాగే భూతాల గురించి మాట్లాడుకుంటున్నారా? అదంతా ఏం లేదు సార్, మేమందరం మీ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును సార్, మేమందరం మీ గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. మీకు తెలుసు అనుకుని పొరపాటున నేనే నోరు జారినట్టున్నాను. అర్థం కాలేదు సార్. అర్థమయ్యేటట్టు చెప్పండి.
నేను మీకు ఒక నిజం చెప్పబోతున్నాను. మన స్కూల్ వెనక ఉన్న కొలంలో ఒక భయంకరమైన భూతం ఉంది. చీకటి పడగానే ఆ భూతం బయటకు వస్తుంది. కానీ దాని గురించి పరిశోధించేంత ధైర్యం ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. అంతేకాదు పిల్లలు, మ్యూజిక్ క్లాస్ లో ఉన్న పియానో నుండి శబ్దాలు వాటంతటవే వస్తాయి. మనల్ని భయపెడుతున్నారే. నాకు ఆ భూతాన్ని చూడాలని ఉంది, కానీ నాకు తోడెవరు వస్తారు? నేను ఒంటరిగా వెళ్ళలేను. ఆ, ఏంటి నువ్వు నాకు తోడొస్తావా? ఇంకెందుకు ఆలస్యం, పద. ఏంటి మనతో పాటు యూబీ కూడా వస్తున్నాడా? పాలు తగ్గే పసిపిల్లాడివి, నువ్వు భయపడతావు. ఇక మాట్లాపి వచ్చిన పనేంటో అది చూద్దాం, పదట సాక. స్కూల్ వెనకాల ఉన్న కొలంలో దయ్యం ఉందో లేదో మనం ఎలాగైనా కనిపెట్టాలి. ఏమంటారు? ఈ మాత్రం దానికే భయపడితే ఎలా? నువ్వేమనుకుంటున్నావు డయాబిట్స్? ఇందులో అనుకోవడానికి ఏముంది చెప్పు. భయపడడం చూస్తుంటే నాకు భయం వస్తుంది. ఏంటది? ఇదేదో విచిత్రంగా ఉందే. ఓ ఇదా విషయం. ఈ అద్దంలోనే అసలు రహస్యం దాగుంది. రాత్రిపూట ఈ కొలంలో భూతాన్ని చూసామని అందరూ ఎందుకంటున్నారంటే, చంద్రుడి యొక్క వెన్నెల నీళ్ళల్లోంచి అద్దం మీద పడినప్పుడు ఆ కాంతి ప్రతిబింబిస్తుంది. నువ్వేమంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? దాన్నే భూతం అనుకున్నారు. ఇప్పుడు మనం పైకి వెళ్లి ఆ చీకట్లో ఏముందో చూద్దాం. ధైర్యంగా నా వెనక రండి. ఇది చూడడానికి భయంగా ఉంది. నువ్వు ఎంత ధైర్యవంతుడు ఇప్పుడు అర్థమైంది. చూడు, జీవితంలో భయం ఉండొచ్చు కానీ భయమే జీవితం కాకూడదు. ముందు వెళ్ళి ఆ తలుపు తెరు. నన్ను ఏదో ఒకటి అంటే గానీ నీకు మనసొప్పదు. ఇది రావడం లేదే. తలుపు తెరుచుకోవట్లేదు. మిచ్చు, నీ వల్ల కాకపోతే వదిలేయ్. ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? తనకేమీ కాదులే గాని మీరు ఊరికే భయపడకండి. అయితే సరే. ఇంకో విషయం ఏమిటంటే, ఈ రూమ్ లో లైట్ లేదు, అందుకే తలుపు తెరవడానికి భయపడ్డాడు. నేనెందుకు ఈ లైట్లు వేయలేదంటే, లైట్లు వేస్తే ఇక్కడ మనం ఉన్నామని అందరికీ తెలిసిపోతుంది. అందుకే నేను లైట్లు వేయలేదు. ఏంటి సరిగ్గా చెప్పానా? మా బృందంలో నేనే తెలివైన వాణ్ణి, తెలుసా? సరే, నేను ప్రయత్నిస్తాను. ఇదిగో ఇప్పుడు చూడండి. నిజంగా నువ్వు ఉండడం మాకు చాలా మంచిదైంది. తనే కాదు, నేను ఆ తలుపు తీయగలను. ఎందుకంటే మిర్చికి బలం లేదు. రేపటి నుంచి బలాన్ని ఆహారం తిను. సరే సరే, రండి, లోపలే ఉందో చూద్దాం. అక్కడ ఏదో శబ్దం వస్తుంది. పియానో దానికదే మోగుతోంది. అరే, ఇదెలా సాధ్యం? నాకు భయం వేస్తోంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నీ పనా యూబీ? ఏదో భూతం నన్ను ఎత్తుకెళ్ళిపోతుంది. సందేహం లేదు, ఇది భూతం పనే. ఏదేమైనా సరే మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. కానీ నన్ను వదిలేయండి. నమ్మకం నమ్మకం. కాపాడండి. ఇలా చూడండి భూతాలు, నేను భయపడుతున్నాను అనుకున్నారేమో, భయపడట్లేదు. ఇంత గట్టిగా కొట్టినా మీకు దెబ్బలు తగలేదా? ఇదే సరైన సమయం. ఈ భంగిమ చాలా బాగుంది, వీడియో తీసేస్తాను. హే ఫ్రెండ్స్, అందరూ ఇటు రండి. నీ సహాయానికి చాలా థ్యాంక్స్. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ అండి టకిమి. ఎందుకు అనవసరంగా భయపడతారు? మీకు తోడుగా మేమున్నావు కదా. ఏమంటావు యూబీ?
ఏంటి యూబీ నిద్రపోతున్నాడు అంటే లోపల ఉన్నది. ఉండండి, నేను చూస్తాను. వచ్చారన్నమాట. ఏయ్ పిల్లలు, ఈ సమయంలో మీరు ఇంట్లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో ముందు చెప్పండి. మరేం లేదు, నాకు ఇంట్లో ఉంటే నిద్ర పట్టడం లేదని ఇక్కడ నిద్రపోదామని వచ్చాను. అవును, అదెవరు? మన యూబియేనా? రా బంగారం రా. యూబీ ఎక్కడికి వెళ్తున్నావు యూబీ? నువ్వు ఆడడానికి వీల్లేదు. నీ ఆటకి ప్రారంభమే గాని ముగింపు ఉండదు. ఇంకోసారి కిరికోని చూసి మురిసిపోయాడు యూబీ. చూడండి. ప్రేక్షకులకి నమస్కారం. ఈ వారం ప్రఖ్యాతిగాంచిన పిల్లల్ని మనం కలుసుకోబోతున్నాం. అదిగో వాళ్ళు కూడా వచ్చేసారు. కిరికో వాళ్ళమ్మ వస్తున్నారు. కిరికోని చూపిస్తున్నారా యూబీ? కిరికో తల్లిగా మీ భావన ఏంటి? ఇలాంటి అందమైన అమ్మాయిని కన్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. హే కిరికో, ఒకసారి హలో చెప్పు. హలో. తను వచ్చిరని మాటలు ఎంతో ముద్దుగా ఉన్నాయి. నేనొచ్చేసాను. ఏంటి ఒంటి కాలుతో గెంతుతున్నాడు? యూబీకేమైంది? అంతా కిరికో ప్రభావం. ఏంటి కిరికోనా? కాసేపటి ముందు కిరికోని టీవీలో చూశాడు. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. నేను ఊహించినట్టుగా మన యూబీ కిరికో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా సాగిపోతాయి. ఒకరి మీద ఒకరు అభిమానం చూపించుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఇద్దరు స్నేహంగా మెలిగిపోతారు. యూబీ కిరికో కోసం ఏమైనా చేస్తాడు, కిరికో కూడా యూబీ కోసం ఏమైనా చేస్తుంది. వాళ్ళిద్దరిని చూసి ఊర్లో వాళ్ళందరూ దిష్టి పెడతారు. ఇక ఆపు. ఇవెవరో తెలుసా? ఈమె చాలా పెద్ద హీరోయిన్. అవును, నువ్వు దీన్ని ఎక్కడ సంపాదించావు? మేము డబ్బున్న వాళ్ళం కదా, మా పలుకుబడిని ఉపయోగించి ఎన్ని ఫోటోలైనా తెచ్చుకుంటాం. నేను చక్కగా ఉన్నానని ఆమె నాకు ఫోటో ఇచ్చారు. నువ్వు అదృష్టవంతుడివి. స్నేహితుడంటే అన్నిటినీ షేర్ చేసుకోవాలి. నువ్వు కూడా మాతో దీన్ని షేర్ చేసుకోవాలి. అర్థమైందా? నాకు ఐడియా వచ్చింది. నీకు కిరికో వాళ్ళమ్మ బాగా తెలుసని చెప్పావుగా, కాబట్టి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళు. మేము అవి సంతకాలు పెట్టిన ఫోటోల్ని తీసుకుంటాం. తీసుకెళ్ళి టొసాక. ఓకే, దాందే ఉంది. రూపాయికి ఫోటోలు అంటే తీసుకున్నాను కానీ ఇలా ఇరుక్కుంటానని తెలీదు. యూబీని కూడా మనతో పాటు తీసుకువెళ్దాం. కిరికోని చూడాలని చాలా ఆశపడుతున్నాడు. కిరికోని చూస్తే చాలు ఇంకంతే మురిసిపోతాడు. అవునవును, నాకు తెలుసు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? అవును, వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియడం లేదే. అలా చూడండి. ఆహా, మేడం వచ్చేసారు. వాళ్ళ చుట్టూ ఎంత మంది ఉన్నారు. ఇలా ఉంటే మనం దూరం నుంచి కూడా కిరికోని చూడలేమనుకుంటాను. మరి అలా పాపం కిరుకు ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. అవును. అమ్మయ్యా, అందరూ వెళ్ళిపోయారు తల్లి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం.